పిల్లలు మీకోసం మీ మమ్మీ తోటి పని లేకుండా 10 నిమిషాల్లో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టేశాను. 2 పావులు నూనె వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేశాను. ఈ నూనెలో వేసేసుకోవాలి. మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా మనము నూనెలో వేపుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చికెను ఈ నూనెలో వేసేసుకోవాలి. ఈ చికెన్కు మంచిగా అల్లం పేస్టు, నూనె, ఉప్పు అంత పసుపు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్లో వాటర్ వస్తుంది కదా, దాంతో మనకు చికెన్ మంచిగా ఉడికిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. చూద్దాం పిల్లలు. మూత తీసి ఇది ఉడికేటప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పిల్లలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది కూడా కర్రీ. 10 నిమిషాలు అంతే, ఆల్మోస్ట్ ఉడికిపోయిందంటే. ఇలా చికెన్ చక్కగా ఉడికింది కదా, మనము ఒక 10 గల ఎల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టాను. ఇవి ఇందులో వేసుకుంటాము. వేసుకుంటే ఏంటంటే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మంచిగా ఇలా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మనం ఇందులో కారం సరిపడా వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నా. మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇందులో కొద్దిగా ఇట్లా వాటర్ వేసుకుంటే ఏంటంటే ఆ ముక్కలకు ఉప్పు కారం అంతా పట్టేస్తుంది. వాటర్ వేసాం కదా, కొంచెం ఉడకాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. ఇది వేస్తే, ఈ పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఒక 1/2 స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని 2 వేసుకొని ఇలా మంచి కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని, ఇంకా పిల్లలు మన సింపుల్ 10 నిమిషాల చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చికెన్ కర్రీ అయిపోయింది 10 నిమిషాలు. పిల్లలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఈ చికెన్ వేడి అన్నములకు చపాతీకి వేసుకొని తింటే ఉంటుంది నా సాయంత్రంగా. నేను పచ్చిమిరపకాయలు అన్నా కదా, ఇలా చేసుకొని తినండి పెట్టుకొని. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది పిల్లలు. రాగి సంకటికి సూపర్ టేస్ట్గా ఉంది. మీ మమ్మీ వాళ్ళతోటి పని లేకుండా మీరే చేసుకొని ఎలా ఉందో టేస్టు నా కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.